ఓ భారీ కంటైనర్ షిప్ ఢీకొడితే అంత పెద్ద బ్రిడ్జ్ కూలిపోతుందా? అమెరికాలోని బాల్టిమోర్ నగరంలో ఫ్రాన్సిస్ స్కాట్ కీ బ్రిడ్జ్ కూలిపోయిన తర్వాత యావత్ ప్రపంచం ఇదే డౌట్. నిజానికి ఆ వంతెనను ఢీకొట్టిన నౌక చిన్నదేం కాదు. 3 ఫుట్బాల్ గ్రౌండ్స్ కలిపితే ఎంత పొడవు ఉంటాయో అంత పొడవున్న షిప్ అది. వెడల్పు చూస్తే సుమారు 2 ఫుట్బాల్ గ్రౌండ్స్ అంత ఉంటుంది. సుమారు 25 మీటర్ల ఎత్తు, 95,000 టన్నుల బరువున్న నౌక అది. అయినా సరే, అంత పెద్ద షిప్ అయినా సరే అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశంలో అంత పెద్ద వంతెనను కట్టే ముందు ఇలాంటి ప్రమాదాల గురించి ఆనాటి ఇంజనీర్లు ఆలోచించకుండా ఉంటారా? ఇదే సందేహం ఇప్పుడు సర్వత్రా నెలకొంది. ఈ షిప్ కొరియాకు చెందిన హ్యుందై షిప్ యార్డ్లోని 2015లో తయారైంది. ఆసియా నుంచి అమెరికా దేశాలకు సరుకు రవాణా చేస్తుంటుంది ఈ కార్గో నౌక. ఈ ప్రమాదం జరిగే సమయంలో ఈ నౌక బాల్టిమోర్ నుంచి శ్రీలంకకు వెళ్తోంది. సరే, ప్రమాదం ఎందుకు జరిగిందన్న కథనాలు ఇప్పటికే అన్ని మీడియాల్లో వచ్చేసాయి. సో దాని గురించి ఇప్పుడు మనం కొత్తగా చెప్పుకోవడానికి ఏం లేదు. తెలియాల్సిందల్లా ఒక కార్గో షిప్ ఢీకొన్నంత మాత్రాన అంత పెద్ద బ్రిడ్జ్ కూలిపోతుందా అన్న ప్రశ్నలకు సమాధానమే. దీనిపై నిపుణులు రకరకాల విశ్లేషణలు చేస్తున్నారు. కొందరు ఇంజనీర్లు ఇదో గొలుసు కట్టు విధానంలో సస్పెన్షన్తో కూడిన స్టైల్లో నిర్మించిన లోహపు వంతెన అని, బహుశా అంత భారీ నౌక ఢీకొట్టిన వెంటనే కూలిపోవడానికి అదే కారణం అయి ఉండొచ్చని చెబుతున్నారు. సాధారణంగా ఇలాంటి వంతెనలు ఏవైనా పెద్ద పెద్ద నౌకలు ఢీకొట్టినా తట్టుకునే విధంగా డిజైన్ రూపొందిస్తున్నారంటారు మసాచుసెట్స్ యూనివర్సిటీకి చెందిన సివిల్ ఇంజనీరింగ్ నిపుణులు. అయితే కొన్నిసార్లు ఎలాంటి పటిష్టమైన వంతెనల విషయంలోనైనా వాటి సామర్థ్యానికి మించిన ప్రమాదం జరిగే అవకాశం కూడా ఉందని, బహుశా ఫ్రాన్సిస్ స్కాట్ కీ బ్రిడ్జ్ విషయంలో అలాంటి పరిస్థితులే ఎదురై ఉండొచ్చునని అంచనా వేస్తున్నారు. అలాగే ఈ వంతెనను నిర్మించి సుమారు 47 ఏళ్లైంది. అప్పటికీ ఇప్పటికీ సాంకేతిక పరిజ్ఞానం చాలా అభివృద్ధి చెందింది. బహుశా ఆనాటి డిజైన్లో కొన్ని లోపాలు ఉండి ఉండొచ్చని వారు అభిప్రాయపడుతున్నారు. సుమారు 300 మీటర్ల పొడవు, 48 మీటర్ల వెడల్పు, 95,000 టన్నుల బరువుతో ఉన్న దాలి నౌక ఫ్రాన్సిస్ స్కాట్ కీ బ్రిడ్జ్ పిల్లర్ని ఢీకొట్టేసరికి ఆ ధాటికి అది తట్టుకోలేకపోయిందని, ఒకేసారి అంతటి లోడ్ను వంతెన స్తంభం రీడిస్ట్రిబ్యూట్ చేసుకోలేకపోయిందని, అందుకే బ్రిడ్జ్ కూలిపోయిందని ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఫర్ బ్రిడ్జ్ మెయింటెనెన్స్ అండ్ సేఫ్టీ సంస్థ అభిప్రాయపడింది. ఇలాంటి పరిస్థితికి అనుగుణంగా ఆ బ్రిడ్జ్ను అప్పట్లో డిజైన్ చేయలేదన్నది ఆ సంస్థ వాదన. దాలి లాంటి భారీ నౌక అంతటి బరువుతో వచ్చి ఢీకొంటే ఫ్రాన్సిస్ స్కాట్ కీ బ్రిడ్జే కాదు, ఏ బ్రిడ్జ్ అయినా కూలిపోతుందంటున్నారు జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీకి చెందిన మరికొంతమంది నిపుణులు. అయితే అసలు కారణం ఏంటనేది తెలియాలంటే పూర్తి స్థాయిలో విచారణ తర్వాతే చెప్పగలమని అమెరికా నేషనల్ ట్రాన్స్పోర్ట్ సేఫ్టీ బోర్డ్ వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి ఘటనలు జరగటం ఇదే తొలిసారి కాదు. 2018లో వరల్డ్ అసోసియేషన్ ఫర్ వాటర్ బోర్న్ ట్రాన్స్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అందించిన వివరాల ప్రకారం 1960 నుంచి, అంటే 1960 నుంచి 2015 వరకు సుమారు 36 పెద్ద పెద్ద వంతెనలు ఇలా నౌకలు ఢీకొట్టడం ద్వారా కూలిపోయాయి. ఈ ప్రమాదాల్లో సుమారు 342 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్క అమెరికాలోనే ఇలాంటి ప్రమాదాలు సుమారు 18 జరిగాయి. ఇక ఈ ప్రమాదం జరిగిన సమయంలో అదే నౌకలో 22 మంది భారతీయులు ఉన్నారు. ప్రమాదాన్ని గుర్తించిన వెంటనే వారు చేసిన పనికి అమెరికా యంత్రాంగం ప్రశంసలు కురిపిస్తోంది. ఈ ప్రమాదం జరిగిన వెంటనే వారి క్విక్ రెస్పాన్స్ కారణంగా బ్రిడ్జ్ వైపు వచ్చే ట్రాఫిక్ను వెంటనే నియంత్రించడం ద్వారా
చాలామంది ప్రాణాలు కాపాడగలిగామని మేరీలాండ్ గవర్నర్ వెస్ మూర్ అన్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కూడా నౌకలో పనిచేసే సిబ్బందిని ప్రశంసించారు. నౌకపై నియంత్రణను కోల్పోయామని వారు గుర్తించిన వెంటనే మేరీలాండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ విభాగానికి వారు సమాచారం అందించారని, దీంతో వెంటనే అధికారులు స్థానిక సిబ్బందికి సమాచారం అందించి వంతెనపై రాకపోకల్ని తక్షణం నిలిపేశారని అధికారులు తెలిపారు. ఫలితంగా మరింత ప్రాణ నష్టం జరగకుండా కాపాడగలిగారని వైట్ హౌస్ వర్గాలు తెలిపాయి.